రాష్ట్రంలోనే మొదటిసారిగా కరీంనగర్లో 24 గంటల నిరంతర మంచినీటి సరఫరాకు నగరపాలక సిద్ధమైందని మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి అన్నారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని మంచినీటి రిజర్వాయర్లను ఇరువురు పరిశీలించారు. 24/7 వాటర్ సప్లై పనులను పరిశీలించారు. 24/7 మంచినీటి సరఫరా పైలట్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు 90% వరకు పూర్తి అయ్యాయని, వారం 10 రోజుల్లో పనులు మొత్తం పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు. 24 గంటల పాటు మంచినీటి సరఫరా చేస్తున్న ఏకైక నగరంగా కరీంనగర్ నిలుస్తుందని సునీల్ రావు అన్నారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకుందని తెలిపారు. సుమారు 4,445 మీటర్ల పైప్ లైన్ నిర్మాణం అవసరం కాగా ఇప్పటికీ 3,300 మీటర్ల పైప్ లైన్ ను పూర్తి చేశామని చెప్పారు. రాబో 4-5 రోజుల్లో మిగతా పనులు పూర్తి చేసి జనవరి 20వ తేదీలోపు నిరంతర మంచినీటి సరఫరాను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి, కార్పొరేటర్లు షరీఫుద్దీన్, ఆకుల పద్మప్రకాష్, కోల మాలతి సంపత్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, ఏజెన్సీ సభ్యులు మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నటువంటి 18 కోట్లతోటి 24/7 వాటర్ సప్లై ఇవ్వాలి హౌసింగ్ బోర్డ్ ఏరియా రిజర్వాయర్ పరిధిలో అని చెప్పి తీసుకోవడం జరిగింది. దీనిలో దాదాపుగా 4,445 మీటర్స్ పెట్టి 24/7 వాటర్ సప్లై ఇవ్వాలని చెప్పి టెండర్ పిలుచుకొని పనులు పూర్తి చేసినాం. స్మార్ట్ సిటీ మేము ఆ పాలకవర్గం వచ్చినప్పుడు 20 లక్షల రూపాయల పని మాత్రమే జరిగింది. మరి అప్పుడున్నటువంటి కమిషనర్ వల్లూరు క్రాంతి గారు కావచ్చు, దాని తర్వాత వచ్చిన సేవాయిశ్రావత్ గారు కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి ఇతర కమిషనర్లు కావచ్చు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు వచ్చినటువంటి కమిషనర్ చాహత్ బాజ్పేయి గారు, వీరందరి కృషి వల్ల మరి బ్రహ్మాండంగా పనులు కొనసాగినాయి. పాలకవర్గం కూడా పూర్తి స్థాయిలో సహకరించింది కాబట్టి ఈ పనులన్నీ ప్రజలకు ఉపయోగకరంగా మరి ప్రజలకు ఫలాలంతా ఉన్నాయి కాబట్టి చాలా సంతృప్తిగా ఉంది. ఈ 24/7 ద్వారా కూడా 24 అవర్స్ వాటర్ ఇచ్చిన కరీంనగర్ నగరం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకుంటుందని తెలియజేస్తాం.